ఏపీ సీఎం చంద్రబాబు వస్తున్నారంటేనే అక్కడ ఎమ్మెల్యేలు బెంబేలెత్తిపోతున్నారట. ఆయన మా దగ్గరికి రాకుండా ఉంటేనే బావుండ్రా బాబు అంటూ మొక్కుకుంటున్నారట. ఏ జిల్లాలో టీడీపీ శాసనసభ్యులు అంతలా భయపడిపోతున్నారు? ముఖ్యమంత్రితో పాటు అభివృద్ధి నిధులొస్తాయని సంబరపడాల్సిన సందర్భంలో ఎందుకు వాళ్లలో అంత టెన్షన్ పెరుగుతోంది? ఐవీఆర్ఎస్ సర్వే ఈ మాట వింటేనే సింహపురి టీడీపీ ఎమ్మెల్యేలు షేక్ అయిపోతున్నారు. అది ఎక్కడ తమ కొంప ముంచుతుందోనని మెజార్టీ శాసనసభ్యులు కంగారు పడుతున్నట్టుగా తెలుస్తోంది. పైగా రిపోర్ట్స్ ఆధారంగా సీఎం చంద్రబాబు జిల్లా టూర్స్లో ఎమ్మెల్యేలకు క్లాస్ పీకుతూ ఉండడంతో ఐవీఆర్ఎస్ కాల్స్ అంటేనే భయపడుతున్నారట అధికార పార్టీ ఎమ్మెల్యేలు. ఇటీవల ఉమ్మడి నెల్లూరు జిల్లా పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి సోళూరుపేట ఎమ్మెల్యే విజయశ్రీ, ఉదయగిరి శాసనసభ్యుడు కాకర్ల సురేష్ పనితీరు గురించి వచ్చిన ఐవీఆర్ఎస్ సర్వే గురించి వివరించడంతో పాటు ఇద్దరికీ సీరియస్ గా వార్నింగ్ ఇచ్చినట్టుగా తెలిసిందే. దీంతో తర్వాత ఎవరి వంతు వస్తుందోనన్న కంగారు అందరిలో పెరుగుతోందట. అందుకే తమ తమ నియోజకవర్గాల్లో ఈ సర్వేకు సంబంధించిన ఫోన్ కాల్స్ వస్తున్నాయా అంటూ ఆరా తీస్తున్నట్టుగా సమాచారం. సహజంగా ఎమ్మెల్యేలు ఎవరైనా మా నియోజకవర్గానికి ముఖ్యమంత్రి రావాలని కోరుకుంటారు. సీఎం టూర్తో పాటు అభివృద్ధి నిధులు, పెండింగ్ సమస్యల పరిష్కారం, ఇతరత్ర రాజకీయ ప్రయోజనాలు కూడా ఉంటాయని ఆశిస్తారు. కానీ ఇప్పుడు ఉమ్మడి నెల్లూరు జిల్లా ఎమ్మెల్యేలు మాత్రం ఐవీఆర్ఎస్ సర్వే, సీఎం క్లాసులతో ఆ పర్యటనలంటేనే భయపడుతున్నారట. నియోజకవర్గంలో విస్తృతంగా తిరిగే ఒకరిద్దరు తప్ప మిగతా వాళ్ళంతా ముఖ్యమంత్రి మా దగ్గరకు రాకపోతే చాలరా బాబు అన్నట్టు ఫీల్ అయిపోతున్నారట. ఆయన వస్తూ వస్తూ ఏ సామాజిక వర్గాలు దూరంగా ఉన్నాయి, పార్టీలో ఎంత శాతం ఎమ్మెల్యేలపై అసంతృప్తిగా ఉన్నారు, ప్రజా సమస్యలను ఎమ్మెల్యేలు పరిష్కరిస్తున్నారా లేదా, అసలు ఎమ్మెల్యే అందుబాటులో ఉంటున్నారా లేదా లాంటి రకరకాల సర్వే రిపోర్ట్స్ను వెంటబెట్టుకుని వస్తారు. వాటి ఆధారంగా క్లాసులు తీసుకుంటే తట్టుకోలేమన్నది ఎమ్మెల్యేల మాటగా తెలుస్తోంది. ఇటీవల నాయుడుపేట, వింజమూరులో పర్యటించిన చంద్రబాబు సర్వే రిపోర్టు ఆధారంగా ఎమ్మెల్యేల పనితీరును అంచనా వేసి వారికి పలు సూచనలు చేసినట్టుగా తెలిసిందే. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 2 మంత్రులు, 8 మంది ఎమ్మెల్యేలున్నారు. వారిలో మెజార్టీ శాసనసభ్యుల మీద ఇటీవలి కాలంలో అనేక ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అందులో ఇసుక, గ్రావెల్ ప్రధానమైనవి. ఈ క్రమంలో చంద్రబాబు నియోజకవర్గంలో పర్యటిస్తే తమ బండారం ఎక్కడ బయటపడుతుందో అన్న ఆందోళనలో కొందరున్నట్టుగా సమాచారం. చంద్రబాబు వస్తే ఎక్కడ తలంటేస్తారో అన్న ఆందోళనలో ఉన్నారట ప్రజాప్రతినిధులు. మరోవైపు జిల్లాతో పాటు నియోజకవర్గ కేంద్రాల్లో ఉండే కొందరు అధికారుల పనితీరు సరిగా లేకపోవడం కూడా ఎమ్మెల్యేపై ప్రభావం చూపుతున్నట్టుగా చెప్పుకుంటున్నారు. ఎమ్మెల్యేలు అధికారులతో సరిగా పనిచేయించుకోవటం లేదన్న భావన టీడీపీ పెద్దలకుందట. అందుకే అసలు కంటే కొసరు మీద దృష్టి పెట్టి అవినీతికి పాల్పడుతున్న అధికారులను లిస్టౌట్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఇక్కడ గమనించాల్సిన ఒక ముఖ్యమైన పాయింట్ ఉందని అంటున్నారు కొందరు ఎమ్మెల్యేలు. సర్వే కోసం ఐవీఆర్ఎస్ కాల్స్ ర్యాండమ్గా వెళ్లే క్రమంలో వైసీపీ సానుభూతి పరులకు కూడా వెళ్తున్నాయని, వాళ్ళు ఉద్దేశపూర్వకంగా రాంగ్ ఫీడ్బ్యాక్ ఇస్తున్నందువల్ల కొన్ని అంశాల్లో తమకు తక్కువ పర్సంటేజ్ వస్తోందన్నది వాళ్ళ ఆవేదన. అయితే ఈ ర్యాంకింగ్ గురించి కొందరే ఆలోచిస్తున్నారని, మరికొందరు మాత్రం మా దారి దందారి అంటూ అడ్డసుడిగా చెలరేగుతూనే ఉన్నారన్నది జిల్లాలో టాక్. వాళ్ల సంగతి ఎలా ఉన్నా ఈ సర్వేలు, సీఎం క్లాసులతో మాత్రం చాలా మంది భయపడుతున్నారన్నది విస్తృత అభిప్రాయం.